హలో అండి, నమస్తే. నేను కీర్తిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు. మామిడికాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. మామిడికాయతో చాలా రకాల వంటలు చేసుకొని తింటూ ఉంటాము ఈ సీజన్లో. సో ఈరోజు అయితే మామిడికాయ పులిహోర చేస్తున్నాను. ముందు మనం ఇలా రైస్ వండేసుకొని ఆ తర్వాత ఇలా పొడి పొడిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మనం 2 మామిడికాయలు అయితే తీసుకుందామండి. మామిడికాయలు అనేవి పుల్లగా ఉండాలి. వాటి చెక్కు తీసుకొని ఇలా తురిమి పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తురిమి పెట్టేసుకున్నాను. పుల్లటి మామిడికాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు రైస్లో పోపు కోసం సరిపడా ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులో ఇలా పొడవుగానే ఉండే ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుందాము. పల్లీలు కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా వేసుకుందామండి. సో మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా మీరు ఇలాగే పొడవుగా కాటు పెట్టి వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. రైస్కి మొత్తం కారం పడుతుంది, అలాగే తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసాను. చిన్నపిల్లలు కారం ఎక్కువగా తినరు అనుకునే వాళ్ళైతే అలా పొడవుగా కాటు పెట్టి వేసుకోండి. సో మా వాళ్ళైతే పెద్దవాళ్ళు కాబట్టి నేను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ పొడవుగా కాటు పెట్టి వేసుకుంటే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే అప్పుడప్పుడు ఇలా కట్ చేసి వేస్తుంటాను. ఎక్కువ మటుకు పొడవుగానే వేస్తాను. ఇప్పుడు వచ్చేసి శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. సో నేను ఊర్లో చేశాను కాబట్టి ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది, అందుకే లేత కరివేపాకు తెంపి అయితే వేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది కూడా కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందామండి. పసుపు చూసి వేసుకోండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైందనుకోండి పసుపు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకుందామండి. అది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మామిడికాయ తురుము పోపులో బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. సో మామిడికాయ తురుముకి సరిపడా అంతా సాల్ట్ వేసుకోవాలి. రైస్లో ఆల్రెడీ వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇందులో చూసి వేసుకోవాలి. చూసారు కదా, మామిడికాయ తురుము అయితే ఇలా కాస్త ఫ్రై అయితే దగ్గరికి అయింది కదా. సో ఇప్పుడైతే మనం ఎల్లిపాయలు కొన్ని తీసుకొని దంచి అయితే వేసుకోవాలండి. ఓన్లీ ఎల్లిపాయల పేస్టే వేసుకోవాలి. మీరు ఇందులో వేసుకున్నా సరే, లేదంటే వేడి వేడి రైస్లోనే వేసుకొని పొడి పొడిగా చేస్తుంటారు కదా, అప్పుడే ఇలా ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా ఇలా ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇలా పచ్చి ఎల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మనకు స్మెల్ అనేది అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రైస్లో అయితే కలుపుకోవాలండి. ఈ మామిడికాయ తురుము పోపు అంతా కూడా మనం ఇప్పుడు రైస్లో అయితే వేసుకుందాము. రైస్లో వేసుకొని రైస్కి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. సో ముందుగా అయితే మనం గరిటెతో కలుపుకుందాము, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి బాగా కలిసేటట్టు గరిటెతో కలుపుకొని ఆ తర్వాత అయితే చేయితో మంచిగా కలిసేటట్టు పొడి పొడిగా చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ముందే సాల్ట్ వేసాం కాబట్టి మొత్తం ఒకసారి కలిసిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపడకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి. మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పులిహోరలో అన్నిటికంటే కూడా మామిడికాయ పులిహోర సూపర్గా ఉంటుంది. ఒకసారి చేయకపోతే మీరు ట్రై చేసి చూడండి. మామిడికాయతో పులిహోరనే కాదండి, ఇంకా చాలా చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు. నేను మామిడికాయతో ఫస్ట్ చేసింది ఉగాది పండుగ రోజు. మామిడికాయ తరుగు పచ్చడి, మామిడికాయ పచ్చిపులుసు, మామిడికాయ పప్పు ఇలా అన్నీ చేశాను. ఈరోజు అయితే మామిడికాయ పులిహోర కూడా చేస్తున్నాను. మామిడికాయతో చేసిన అన్ని వంటలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇది ఇవాల్టి మామిడికాయ పులిహోర. సో టేస్టీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.